కావలి పట్టణంలో వీపీఆర్ కార్యాలయం నందు కావలి మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రేపటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క రెండిటి మేనిఫెస్టో గురించి ఎవరు ఏమాత్రం చేస్తారో వివరిస్తూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి గత ప్రభుత్వం చేసిన వాటి ఆనవాళ్లు లేకుండా విధ్వంసం చేసి ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలు దమనకాండలతో సరిపెట్టుకుంది అని, కులానికి ఒక కార్పొరేషన్ సృష్టించి అలాగే ప్రతి పంచాయతీలో అందులో నిధులు లేకుండా గోల్మాల్ చేసి నిధులు దారి మళ్లించారు. సంపద సృష్టించడం చేత కాదు, పైగా అప్పులు తెచ్చి అందులోనూ అవినీతికి పాల్పడింది అని వివరించారు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గుర్తు సైకిల్పై మీ అమూల్యమైన ఓటుతో భారీ మెజారిటీతో గెలిపించాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన టౌన్ ప్రెసిడెంట్ సాయి, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కుట్టుబోయిన బ్రహ్మానందం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేదు ఇంకపోతే ఇంకా పెన్షన్స్ మేము వృద్ధా పెన్షన్ 4,000 ఇస్తామని చెప్తున్నాం. మీరేం చెప్తున్నారు? 3,500. ఎవరైనా అది అంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయామని చెప్పకనే చెప్పారు. దీంట్లో ఎవరైనా ఒక వృద్ధా పెన్షన్ ఒక 4,000 ఇస్తానంటే మేము ముందు అనౌన్స్ చేసాము, తర్వాత వాళ్ళ మేనిఫెస్టో వచ్చింది, మా వాళ్ళ ముందు వచ్చింది. అయితే 3,500 మాత్రమే మేము ఇస్తాము. 3,500 ఎప్పుడు ఇస్తారు? లాస్ట్ 2 స్టేజ్లో 250 అంటే 2028, 29 మాత్రమే ఇస్తారంట. మిగతా అంతా 3,000 ఇస్తారంట. కాబట్టి ఈ పెన్షన్దారులు కూడా గమనించండి, మేము పెన్షన్ని 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాం, వృద్ధా పెన్షన్లు. అదేవిధంగా దివ్యాంగులకైతే 6,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం అని చెప్పి మళ్ళీ వస్తారు. ఈ 2 విషయాల్లో కూడా వాళ్ళు బాగా వెనుకబడ్డారు. వాళ్ళ దాంట్లో క్లారిటీ ఓన్లీ 3,500 ఇవ్వటం అంటే ఒక విధంగా వృద్ధా పెన్షన్ అవమానపరచడమా, లేకపోతే మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేయటమా అనేది మాత్రం క్లారిటీగా ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఒకసారి వాలంటీర్లు, ఈరోజు అందరు వాలంటీర్లు ఏం చేస్తున్నారు? వైసీపీ క్లియర్గా ఏం చెప్తుంది? వాలంటీర్లారా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసేస్తా ఉంటాం. మేము గంటాపదంగా చెప్తున్నాం, ఏ ఒక్కరిని తీసే పరిస్థితి ఉండదు. దానికి పోగా ఈరోజు మీకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు మేము చేయబోతున్నాం. గమనించండి, వాలంటీర్లు ఇప్పటికైనా కూడా మీ యొక్క మనసులో మీరు గవర్నమెంట్ ఉద్యోగంలాగా పనిచేయండి. ఒక పార్టీకి మీరు సేవ చేసినట్టు చేయొద్దని చెప్పి మాత్రం ఈ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా సరే పార్టీ పరంగా చేసినా, ఎవరైనా సరే ఈరోజు రిజైన్ చేసినటువంటి మరి వాళ్ళ వాలంటీర్లు మాత్రం మా పార్టీ మిమ్మల్ని మళ్ళీ తీసుకోవడం జరగదు. దయచేసి గమనించండి, వాళ్ళ వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. ఎవరైతే రిజైన్ చేశారో ఈరోజు వాలంటీర్లు వాళ్ళందరినీ కూడా మా పార్టీ మీద ఏ పరిస్థితులు కూడా అధికారంలో కోసం మాత్రమే మనం తీసుకునే పరిస్థితి ఉండదు. దయచేసి 5,000 నుంచి మీకు 10,000 చేస్తున్నాం గౌరవవేతనం. సో మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని తీసే పరిస్థితుల్లో మమ్మల్ని ఉపయోగించుకుంటాం. సచివాలయంలో అందరిని ఉపయోగించుకుంటాం. ఒక వ్యవస్థని ఒక పార్టీగా చేస్తే దాన్ని మంచిదాన్ని కంటిన్యూ చేస్తాం. చెడ్డదైతే ఉండదు, కానీ మంచి చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి మరొకసారి చెప్తే వాలంటీర్లకు మరొకసారి ఒక విధంగా మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళని. దయచేసి ఎవ్వరు కూడా పార్టీ పనిగా చేయొద్దు, రిజైన్ చేయొద్దు. మీరు వాలంటీర్గా పనిచేయండి. 10,000 రూపాయలు మేము గౌరవ వేతనం ఇవ్వబడుతున్నాం. మా తెలుగుదేశం పార్టీ కూటమి కానీ అధికారంలోకి వస్తే ఏపోతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన పేదలకు ఇప్పుడు ఇస్తున్నారు ఇల్లు, 1 సెంట్ ఇస్తున్నారు. మీకు చూడండి, నేను అడిగేది, నువ్వు 10 లక్షల కోట్లు అప్పు తెచ్చావు, 2 లక్షల కోట్లు నువ్వు దీనికి ఉపయోగిస్తే మిగతా 8 లక్షల కోట్లు ఎటుపోయినాయి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినాయి 8 లక్షల కోట్ల రూపాయలు? బడ్జెట్లో కాదు సమయం తిన్నది. నేను చెప్పేది 2,50,00,000 మేము బటన్స్ వాడాము అని చెప్పి ఆయనే చెప్పాడు. 2,50,000 కోట్లు ఆయన అప్పు చేసింది 10 లక్షల కోట్లు తీసుకో, 10-12 కోట్లు లేకపోతే లెక్కలో పోతే. కాబట్టి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నా. సో నేను చెప్పేది ఆల్మోస్ట్ అప్పుల పాటుకు అప్పులు చేస్తున్నారు, గ్రామాలు చెడిపోతున్నాయి, ఎక్కడా లేవు, ఎక్కడ సరైనటువంటి రోడ్లు లేవు.
అదే నేను ఎవరో చెప్పారు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎత్తానంటే బతుకులు గుట్టలతో ఉందంటే ఏ రోడ్డు అయినా సరిగా ఉందా? ఇది మొత్తం మనం ఓన్లీ శాంపిలే. ఇది తుమ్మలపేట రోడ్డు శాంపిలే. అలాంటి రోడ్లు కొన్ని వందలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సో ఇదా అభివృద్ధి? ఇలాంటి అభివృద్ధి చేసేదానికి ఎందుకు ఈ మేనిఫెస్టోలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మేనిఫెస్టో అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మేనిఫెస్టోలు ఉండాలి, ఆ విధంగా చేయాలి కూడా.